హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇంకా ఇదైతే సాటర్డే రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. సో ఇంకా నిన్న కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందువల్ల నిన్న అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అండి. ఇంకా నాకు సాటర్డే రోజు అయితే వర్క్ అయితే కొంచెం చాలా ఉందన్నమాట. ఇంకా పొద్దున్నే అందువల్ల పిల్లల్ని అయితే రెడీ చేపిస్తున్నాను. వీళ్ళు వెళ్ళిపోయాక మెల్లగా చేసుకోవచ్చులే అనేసి, ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అయితే చేయడం కుదరదు కదండి. ఒక్కోసారి తొందరగా లేస్తే అయితే చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లగా చేద్దాంలే అనేసి ఫస్ట్ అయితే పిల్లల్ని ఆ రోజు అయితే తొందరగా స్కూల్కి అయితే పంపించేది అనమాట. తొందరగా రెడీ చేపించేసి ఇద్దరికి కూడా స్నానం చేపించేసి ఇంకా ఇల్లంతా కూడా కొంచెం ఒకసారి క్లీన్ చేసుకుందాం. కొంచెం డస్ట్ అదైతే పట్టిందండి. ఒక 2 months నుంచి నేనైతే అసలు క్లీన్ చేయట్లేదు అనమాట. దీపావళి అప్పుడు చేశాను, తర్వాత సంక్రాంతి అప్పుడు కూడా చేశాను, కానీ మాకైతే మామూలుగా అలా దులిపాను అనమాట. ఎందుకంటే ఇంకా మా ఇల్లు అయితే రోడ్ సైడ్కి ఉంటుందండి. సో అందువల్ల మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా తొందరగా దుమ్ము అయితే పట్టేస్తుంది అనమాట. సో ఇంకా అందువల్ల ఇంకా శనివారం దొరికితే మంచిది కదా. నేనైతే ఎక్కువ శనివారం, బుధవారం అండి, ఈ 2 వారాలు ఇల్లు అయితే దులుపుకుంటాను. ఇంకే శనివారం, ఆదివారం దొరికితే మంచిది అంటారు. సారీ, శనివారం, బుధవారం, ఇంకా బుధవారం కంటే కూడా శనివారం దొరికితే కూడా చాలా మంచిది. ఇట్లా ఏమైనా శని అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అనేసి నేనైతే శనివారమే కొంచెం ఇలాంటివి అయితే నమ్ముతానండి. మరీ ఎక్కువగా ఏమీ అది చేయను, కానీ ఇలాంటివి కొన్ని అయితే నమ్ముతాను. ఇంకా అందువల్ల ఆ రోజైతే మార్నింగ్ తొందరగా లేచేసి వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. కొంచెం డస్ట్ అదైతే పట్టేసింది అనమాట. సో మామూలుగా మన లేడీస్కి పీరియడ్స్ ఉంటాయి కదండి. ఎవ్రీ మంత్ పీరియడ్స్ కంప్లీట్ అయిపోయాక అంటే 5th డేకి అలా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. పైన సెట్స్ అవన్నీ కూడా మాకైతే ప్లేస్ లేదండి ఇలా చెప్పులు అవి పెట్టుకోవడానికి. అందువల్ల ఇంకా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే మెయిన్ దర్వాజా పక్కన చెప్పులు విప్పంటే అస్సలు మంచిగా అనిపించదు అనమాట. సో అందువల్ల పైన పెట్టేస్తామన్నమాట. స్టాండ్ పెట్టుకుందామన్నా కూడా ప్లేస్ లేదు, అంత చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా అందువల్ల నేనైతే పైన పెట్టేస్తాను అనమాట. ఇంకా అవసరం ఉన్నా కూడా తీసేసుకుంటాము. ఇంకా మెల్లిగా టీవీలో సాంగ్స్ వింటూ టీవీ చూస్తూ అలా నేనైతే వర్క్ అయితే మెల్లిగా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా తొందరగా స్టార్ట్ చేశాను, కానీ ఎంత స్టార్ట్ చేసినా కూడా లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఇల్లు తిప్పమంటే ఒక 2 rooms అయితే క్లీన్ చేశానండి. ఇంకా తర్వాత అయితే అన్నీ ఒకేసారి చేయలేకపోతున్నాను. సో వర్క్ ఎక్కువగా పెట్టుకోవట్లేదు, నేను కూడా మెల్లిగా అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పైన కొంచెం సెల్ఫ్స్ మీద చెత్త ఉంటే ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసి స్నానం ఇల్లంతా కూడా ఉప్పు పసుపు వాటర్లో కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసుకొని, అంటే ఉప్పు అంటే గల్ల ఉప్పు అయితే వేసుకొని మంచిగా ఇల్లంతా కూడా నీట్గా అయితే కడిగేసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా తలుపులు, కిటికీలు, పైన సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా అయితే దులిపేసుకున్నాను. 2 rooms వరకు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఫ్యాన్ పని అయిపో 2 rooms వరకు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా బట్టలు, బెడ్షీట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. సో మా ఆయన అయితే చాలా వరకు హెల్ప్ చేస్తారు, కానీ ఆయనకి డస్ట్ అలర్జీ అనమాట. సో అందువల్ల ఈ పని మాత్రం నాకు చేయరన్నమాట. అసలు ఈ విషయంలో మాత్రం అసలు హెల్ప్ చేయరండి. డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి కొంచెం దుమ్ము పడ్డా కూడా ఒకటే తుమ్ములు వస్తాయి అన్నమాట. సో అందువల్ల ఈ విషయంలో మాత్రం ఆయన వేరే ఏ విషయంలో అయినా కూడా హెల్ప్ చేస్తారు, కానీ ఈ విషయంలో మాత్రం అసలు నేను ఇల్లు దులిపే రోజు అసలు అయితే ఆయన అయితే ఇంట్లోనే ఉండరండి. ఆ రోజు వర్క్ లేకపోయినా కూడా బయటికైనా వెళ్తారు, కానీ ఇంట్లో అయితే ఉండరు. ఇంకా ఆ ఫోటో అయితే నేను మా హస్బెండ్ని మా బాబు బర్త్డే రోజు నేనైతే గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు దులిపేసి ఇంకా బాగా అలసిపోయాను. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసేసరికి అనేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుందండి. ఇంకా అప్పుడు లేచేసి ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి కదా అనేసి బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసానండి. ఇంకా మామూలు నార్మల్ బట్టలు అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఓన్లీ బెడ్షీట్స్ మాత్రం వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అవన్నీ ఇంట్లో వర్క్స్ అన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా. ఇలా పీరియడ్స్ అయిపోయాక ఎవ్రీ మంత్ కూడా మామూలుగా బెడ్షీట్స్ అవన్నీ కూడా నేను ఎవ్రీ మండే అయితే వాష్ చేసుకుంటాను. మండే ఆర్ సాటర్డే.
సో ఈ విధంగా అయితే ఇంకా ఇల్లు దులుపుకున్నాం కదా అనేసి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మీలో ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంతమంది అయితే చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో నా వీడియోస్లో అయితే ఓన్లీ జస్ట్ తెలుగు వ్లాగ్స్ అయితే ఉంటాయండి, ఇంకా ఏమీ ఉండవు. వ్లాగ్స్ ఇంట్లో వర్క్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను నాకు వీలు కుదిరినప్పుడల్లా కూడా. అంతకుముందు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని. ఈ మధ్య అయితే లైవ్స్ కూడా చేయడం కుదరట్లేదు అండి. సో అదన్నమాట. ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయాక పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు. ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ అంటే వద్దు రైస్ వద్దు అన్నారు అండి. నైట్ డిన్నర్లోకి ఇంకా చపాతీ అయితే ఆలు కర్రీ అయితే చేశాను. ఇంకా పిండి కలిపేసి పక్క పెట్టేస్తే 5:30కి వస్తారు పిల్లలండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెడదామనేసి మంచిగా కూడా గోధుమ పిండి తీసేసుకొని సాఫ్ట్గా కలిపేసుకున్నాను అనమాట. చపాతీ అయితే సాఫ్ట్గా ఉంటేనే తింటానండి. అస్సలు కొంచెం క్రిస్పీగా ఉన్నా కూడా ఎవరు తినరన్నమాట. నాకు కూడా నచ్చదండి చపాతీ కానీ పూరి కానీ సాఫ్ట్గా ఉండాలి. కొంచెం గట్టిగా ఉన్నా కూడా అస్సలు తినాలైతే అనిపించదు అనమాట. ఇంకా ఆ రోజైతే మంచిగా మసాలా ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీ అయితే చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో. అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్.